ఓం నమ శివాయ. మార్చ్ 3 సాయంత్రం 6:48 గ్రహణం వదిలిన తర్వాత ఏ టైంలో విడుపు స్నానం చేయాలి, ఏ టైంలో ఇంటిని శుద్ధి చేసుకోవాలి, ఏ టైంలో పూజ చేసుకోవాలి, ఏ టైంలో తినాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. జ్యోతిష్య పండితులు తెలిపిన ఖచ్చితమైన వివరాల ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 3:21 చంద్రగ్రహణం సంభవించి సాయంత్రం 6:48 వరకు సుదీర్ఘంగా కొనసాగుతుంది. జ్యోతిషపరంగా చూస్తే ఈ గ్రహణం సింహరాశిలో పూర్వ ఫాల్గుని అనగా పుబ్బా నక్షత్రంలో కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణంగా ఆవిర్భవించనుంది. అయితే భారతదేశంలో ఈ గ్రహణం సంపూర్ణంగా కాకుండా పాక్షికంగా అనగా గ్రహణం ముగిసే సమయంలో చివరి 27 నిమిషాల పాటు మాత్రమే మనకు కనిపిస్తుంది. గ్రహణం ఎక్కడ కనిపించినా సరే దాని నుండి వెలువడే తరంగాలు సూక్ష్మ కిరణాల ప్రభావం సమస్త భూమండలం మీద, ప్రకృతిలోని సకల చరాచర జీవరాశుల మీద ఖచ్చితంగా ఉంటుందని మన జ్యోతిష శాస్త్రం ఘంటాపదంగా చెప్తుంది. ఈ సుదీర్ఘమైన 3:27 గ్రహణ కాలంలో భూ వాతావరణంలో అనేక కంటికి కనిపించని మార్పులు చోటు చేసుకుంటాయి. సూర్యకాంతి లేదా చంద్రకాంతి భూమి మీదకు సహజంగా ప్రసరించే విధానంలో అంతరాయం కలగటం వల్ల వాతావరణంలో రక్షణ కవచం బలహీనపడి సూక్ష్మక్రిములు, విషపూరితమైన బ్యాక్టీరియా మరియు వైరస్ల ఉత్పత్తి విపరీతంగా పెరిగిపోతుందని శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. అందుకే ఈ సమయంలో మనం తీసుకునే ఆహారం పట్ల, మనం ఆచరించే దినచర్య పట్ల ఎంతో అప్రమత్తంగా జాగ్రత్త వహించడం అత్యవసరం. ముఖ్యంగా గ్రహణ సమయంలో గ్రహణం వదిలిన తర్వాత తప్పక పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం. గ్రహణం రోజున ఇంట్లోని ఆహార పదార్థాల విషయంలో చాలా ఖచ్చితమైన పట్టింపులు ఉంటాయని, వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. గ్రహణానికి ముందు వండిన అన్నం, రకరకాల కూరలు, ఇతర ఉడికించిన ఆహార పదార్థాలు ఏవి గ్రహణం పూర్తయిన తర్వాత తినడానికి ఏమాత్రం పనికిరావు. గ్రహణ సమయంలో వాతావరణంలో ఉత్పన్నమయ్యే హానికరమైన రేడియేషన్ మరియు సూక్ష్మక్రిములు విపరీతమైన పెరుగుదల వల్ల నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తమ స్వచ్ఛతను కోల్పోయి నెమ్మదిగా విషపూరితంగా మారుతాయి. వాటిలో ఉండే పోషక విలువలన్నీ నశించిపోయి మన కంటికి కనిపించని ప్రమాదకరమైన బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. ఒకవేళ ఆ మిగిలిపోయిన ఆహారాన్ని మనం రుచికి ఆశపడి లేదా వృధా చేయడం ఇష్టం లేక తింటే వెంటనే దాని దుష్ప్రభావం బయటకు కనిపించకపోయినా సరే క్రమక్రమంగా అది మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను లోపల నుండే దెబ్బతీసే జీర్ణకోశ వ్యాధులకు, దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారితీస్తుందని మన ప్రాచీన ఆయుర్వేద శాస్త్రాలు మరియు అనుభవజ్ఞులైన పెద్దలు చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. అందుకనే గ్రహణం పట్టువిడుపు సమయాలు పూర్తయిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకుని ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి ఆ తర్వాతే వంటగదిలోకి వెళ్ళి గట్టును, పొయ్యిను శుభ్రం చేసుకుని ఎంతో పవిత్రంగా ఫ్రెష్గా మళ్ళీ వంట చేసుకుని వేడివేడిగా తినాలి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ఇంట్లో ప్రతిరోజు ఉండే పాలు, పెరుగు, పచ్చి కూరగాయలు, నెయ్యి, వంట నూనె, ఊరగాయ పచ్చళ్ళు, ధాన్యాలు వంటి నిల్వ ఉండే పదార్థాలను మనం ప్రతి గ్రహణానికి బయట పారబోలేం కాబట్టి వాటిపై గ్రహణ దోషం పడకుండా ఉండేందుకు మన మహర్షులు ఒక అద్భుతమైన మార్గాన్ని సూచించారు. ఆయా పదార్థాలు ఉన్న పాత్రలలో దర్భలను లేదా గరికను వేసి ఉంచాలి. దర్భలకు వాతావరణంలో నెగిటివ్ ఎనర్జీని, గ్రహణ సమయంలో వచ్చే హానికరమైన కిరణాలను గ్రహించి తమ చుట్టూ సానుకూల శక్తి అనగా పాజిటివ్ ఎనర్జీని వెదలించే అద్భుతమైన అయస్కాంత శక్తి ఉందని మన నమ్మకం మాత్రమే కాదు, ఇది ఆధునిక పరిశోధనలో సైతం ఆశ్చర్యకరంగా రుజువైంది. దర్భలు వేయడం ద్వారా ఆహార పదార్థాలు ఎప్పటికీ చెడిపోకుండా పవిత్రంగా ఉంటాయని మన ధర్మశాస్త్రాలు వివరిస్తున్నాయి. ఇక గ్రహణ సమయం పూర్తిగా ముగిసిన తర్వాత ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో చేయవలసిన పనులకు, శుద్ధి కార్యక్రమాలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహణం ఆకాశంలో విడిచిన వెంటనే ముందుగా పట్టువిడుపు స్నానాలు ఆచరించాలి. అంటే గ్రహణం పట్టే ముందు ఒకసారి స్నానం చేసి జపానికి ఉపక్రమించడం ఎంత ముఖ్యమో గ్రహణం విడిచిన తర్వాత తలారా స్నానం చేయడం కూడా అంతే ముఖ్యం. స్నానం ముగిసిన తర్వాత ఇల్లంతా స్వచ్ఛమైన నీటితో శుద్ధి చేయాలి. ముఖ్యంగా నీళ్ళలో పవిత్రమైన గంగాజలం లేదా గోమూత్రం ఇంటి మూలల్లో జల్లటం చాలా మంచిది. లేదంటే కొద్దిగా పసుపు లేదా కల్లుప్పు వేసి ఇల్లంతా తుడుచుకోవాలి. గ్రహణ సమయంలో ఇంట్లో దొర్లిన ప్రతికూల శక్తులు పూర్తిగా నశించిపోయి ప్రశాంతమైన, సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆ తర్వాత పూజా మందిరాన్ని శుభ్రం చేసి దేవుని పటాలకు, విగ్రహాలకు కూడా పవిత్ర జలంతో సంప్రోక్షణ చేసి మళ్ళీ దీపారాధన చేసి నైవేద్యం సమర్పించాలి. గ్రహణ కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలన్నీ మూసివేస్తారన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఉగ్ర రూపంలో ఉండే కొన్ని దేవాలయాలు మినహా మిగిలిన అన్ని గుడులు తలుపులు మూసి ఉంచుతారు. కాబట్టి గ్రహణం ముగిసిన తర్వాత ఆలయ అర్చకులు గుడిని శుద్ధి చేసి మూల విరాట్కు అభిషేకాలు, సంప్రోక్షణ చేసిన తర్వాత సాధారణ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. అప్పుడే మనం దేవాలయానికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవాలి. శారీరక శక్తి, దైవం పట్ల అచంచలమైన నమ్మకాలు ఉన్నవారు గ్రహణం పట్టుటకు ముందు మరియు గ్రహణం విడిచిన తరువాత తలస్నానం చేసి గ్రహణ సమయంలో తడి బట్టలతో లేదా శుభ్రమైన వస్త్రాలతో ఇంట్లో దేవుని ముందు ఒకే చోట ఆసనం వేసుకుని కూర్చుని జపధ్యానాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి.
ముఖ్యంగా ఈ కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సింహరాశిలో మరియు పూర్వ ఫాల్గుని నక్షత్రంలో ఏర్పడినందున ఆయా రాశుల వారిపై దీని ప్రభావం అత్యధికంగా ప్రత్యక్షంగా ఉంటుంది. వేద పండితులు మరియు జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్న దాని ప్రకారం సింహరాశి, కర్కాటక రాశి, మకర రాశి మరియు కుంభరాశులకు చెందిన జాతకులపై ఈ గ్రహణ ప్రభావం తీవ్ర స్థాయిలో ప్రతికూలతలను చూపే అవకాశం మెండుగా ఉంది. అందువల్ల ఈ 4 రాశులకు చెందిన వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గ్రహణాన్ని కల్లారా చూడకూడదని, గ్రహణ సమయంలో ఆకాశం వైపు కన్నెత్తి కూడా చూడరాదని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. గ్రహణ సమయంలో వీరి ఇంటిపై గడప దాటకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండి దైవనామస్మరణ చేసుకోవడం, ఇష్టదైవ శ్లోకాలు పఠించడం ఎంతో శ్రేయస్కరం. అంతేకాకుండా మేషరాశి, మీనరాశి, ధనుసు రాశి, వృశ్చిక రాశి మరియు కన్యారాశి వారికి కూడా ఈ గ్రహణం వల్ల కొన్ని అనుకూల లేదా ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందువల్ల ఈ రాశుల వారు గ్రహణం ముగిసిన తర్వాత మరుసటి రోజు లేదా అనుకూలమైన సమయంలో తగిన గ్రహణ శాంతి పూజలు, రుద్రాభిషేకాలు లేదా నవగ్రహ శాంతి వంటివి చేయించుకోవడం, అలాగే పేదలకు దాన ధర్మాలు చేయడం ద్వారా దోష నివారణ చేసుకోవచ్చని జ్యోతిష పండితులు సూచిస్తున్నారు. మిగిలిన రాశుల వారు భయాందోళనలకు గురి కాకుండా సాధారణ గ్రహ నియమాలను భక్తి శ్రద్ధలతో పాటిస్తే సరిపోతుంది. ఏది ఏమైనప్పటికీ చంద్రగ్రహణం ప్రభావం అన్ని రాశుల వారి మీద ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండడం మన సనాతన ధర్మం నేర్పిన గొప్ప సంప్రదాయం. ఇవి మన శ్రేయస్సు కోసమే తప్ప భయపడడానికి కాదని మనం గ్రహించాలి. మామూలు సమయంలో మనం దేవుని ముందు కూర్చొని చేసే ధ్యానం కంటే లేదా చదివే మంత్రం కంటే ఈ గ్రహణ సమయంలో చేసే మంత్ర జపానికి ఎన్నో రెట్లు విశేషమైన పుణ్యఫలం మరియు అద్భుతమైన మంత్రసిద్ధి లభిస్తుందని వేద పండితులు, మంత్రశాస్త్రవేత్తలు పదే పదే ఉద్ఘాటిస్తున్నారు. ఇది కేవలం ఏదో గుడ్డిగా నమ్మే మూఢనమ్మకం కాదు. దీని వెనక ఎంతో లోతైన మానసిక మరియు ఆధ్యాత్మిక విజ్ఞానం దాగి ఉంది. గ్రహణ సమయంలో బాహ్య ప్రపంచం అంతా ఒక రకమైన స్తబ్దతకు లోనైనప్పుడు, సూర్యచంద్రుల ఆకర్షణ శక్తులలో మార్పులు వచ్చినప్పుడు మన అంతర్గత శక్తిని, మనలోని కుండలిని శక్తిని మేల్కొనడానికి ఈ జపం మరియు ధ్యానం చాలా అద్భుతంగా వేగంగా పనిచేస్తుంది. ఈ సమయంలో మనసు ఏకాగ్రతను సులభంగా సాధిస్తుంది. భగవన్ నామస్మరణతో మనం గడిపే ప్రతి నిమిషం మన పూర్వజన్మ పాపాలను హరించి మనసుకు అనిర్వచనీయమైన అలౌకికమైన శాంతిని చేకూరుస్తుంది. కాబట్టి రాబోయే మార్చి 3వ తేదీన ఏర్పడుతున్న చంద్రగ్రహణ సమయంలో ప్రతి ఒక్కరూ ఈ పవిత్రమైన నియమాలను తూచా తప్పకుండా శ్రద్ధగా పాటిస్తూ సనాతన ధర్మం మనకు నిర్దేశించిన సన్మార్గంలో నడుస్తూ ఉండాలి. ముఖ్యంగా గర్భిణీలు, వయసు మళ్ళిన వృద్ధులు మరియు పసిపిల్లల పట్ల కుటుంబ సభ్యులంతా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పైన చెప్పబడిన ఆహారం మరియు విహార నియమాలను ఖచ్చితంగా అమల్లో పెట్టి ఆయురారోగ్యాలని, సకల ఐశ్వర్యాలని మరియు భగవంతుని సంపూర్ణ కృపను పొందాలని మనసారా కోరుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.